భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, అజంజాహి మిల్ స్థలం అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ తగు చర్యలు తీసుకొని వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, కార్మిక భవనంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మాట్లాడిన మాటలలో స్పష్టత లేదని మండిపడ్డారు. కార్మికుల స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూల్చారు, మళ్ళీ బేరం కుదిరింది అని ఇబ్బంది పెడతలేరా, మరీ కార్మిక భవన్లో కొబ్బరికాయ కొట్టారు, బేరం కుదరలేదా, లేదా ప్రతిపక్షాలు ప్రజల నుండి వ్యతిరేకత ఉందని పక్కకు పెడుతున్నారా, అజంజాహి మిల్ స్థలంలో కార్మికులు ఎలాంటి చిన్న మోసం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 100% కార్మికుల యొక్క స్థలము ఆజంజాహి మిల్లు స్థలం సుప్రీంకోర్టులో గెలిస్తే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ అడ్వకేటు కార్మిక నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళదొక 5 మెన్ కమిటీ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడి వాళ్లకు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా ఆజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని, నీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు, మీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము, ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మాది ఈరోజు ఎవరైతే పూజల కూర్చొని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం, ఏలు పెడితే కొరకొరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పి 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరో రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట, గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను, వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిందో, బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక
ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా, లేకుంటే ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తారు. మీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిళ్ళు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తారు. నేను కోరేది ఏంటంటే భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు, కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాడు, ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతిది? ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి దీన్ని పరిశీలిస్తలేదా? రెవెన్యూ మంత్రి పరిశీలిస్తలేదా? ఈ నియోజకవర్గంలో వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే మంది మీద నిందలేస్తా అంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వారిని రెగ్యులర్ చేయాలని ఏఎన్ఎంలు వరంగల్లోని డిహెచ్ఎంఓ కార్యాలయం ముందు 48 గంటల నిరసన మొదలుపెట్టారు. నిరసన కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జె సుధాకర్, శ్రీనివాస్, సుజాత, సరోజ, చంద్రకళ, ప్రభావతి, సాంబలక్ష్మి, మంజుల, పుష్పలత, విజయ, కవిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏమిటంటే మేము ఇంతకుముందు కూడా చర్చలో విన్నాం. 12వ తారీఖు 13వ తారీఖు కూడా హెల్త్ మినిస్టర్ను కలిస్తే మేము ఇట్లా 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అందరం కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాము. మరియు అన్ని సబ్ సెంటర్లలో కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్ 3-4 ఉంటే మేము కాంట్రాక్ట్ వాళ్ళం 15 మంది ఉన్నాం. ఒక్కొక్క పిఎస్సీలా ఇట్నే లెక్కేసుకుంటా పోతే కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, రెగ్యులర్ వాళ్ళు తక్కువ ఉన్నారు. పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేయాలని మేము ఆరోగ్య శాఖ మంత్రిని అడిగినాము. మొన్న 12వ తారీఖు నైట్ కలిసినాము. 13 మాకు రాండమ్మా అక్కడికంటే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్కు వెళ్ళినాము. అందరం నాయకులను తీసుకొని అందరం పోయినాం సిస్టర్లము. పోతే ఏమన్నారంటే 16 జీవో ప్రకారము కోర్టు ఇచ్చింది కదా అమ్మ తీర్పు, కాంట్రాక్ట్ వాళ్ళని చేయకూడదని అని అంటే అట్లా అన్నప్పుడు మేము 6,000 మంది ఉన్నాం. పోస్టులను పెంచి యథావిధిగా మమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయింది. 17-20 సంవత్సరాల సర్వీస్ ఇచ్చినాక ఇప్పుడు రాత పరీక్ష పెట్టి మమ్మల్ని ఎగ్జామ్ రాయాలంటే ఇటు ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేయాలి? అక్కడ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టైంలలో మేము ఎట్లా చదువుకుంటాం?
ఈ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయండి, లేదా పోస్టులు బాగా పెంచి మా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయండి. ఇన్నేళ్ళ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి మాకు ధైర్యం లేదా? మేము ఇన్ని సర్వీస్ ఇచ్చినాము, ఇంత గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలకి తీసుకుపోయి ఇన్ని సర్వీసులు ఇచ్చినాక మమ్మల్ని గుర్తించకపోవడం ఏంది? కరోనా టైంలో దేవతలు మీరు పూల వర్షం కురిపించిన మీరు ఇవాళ ఎందుకు గుర్తిస్తలేరు? కాంట్రాక్ట్ వాళ్ళని మాతోటి వర్క్ అంతా తీసుకుంటారు, అందరినీ రెగ్యులర్ చేసిండ్రు. అంతకుముందు కూడా ఎట్లా అంటే ఏజ్ అన్నీ తీసుకొని 45% ఇచ్చి మన ఎగ్జామ్లో తీసుకొని కూడా రెగ్యులర్ చేసిండ్రు. మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయరు? దేనికోసం చేయరు మీరు రెగ్యులర్? కోర్టు సుప్రీంకోర్టు అని మాట్లాడతారు. సుప్రీంకోర్టుతో చెప్పి మీరు ఇన్నేళ్ళు మాతో సర్వీస్ తీసుకున్నారా? మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం అన్నది. మరి అది ఇచ్చిండ్రా మీరు? మాకు ఇయ్యలే. మరి అది ఎందుకు గుర్తిస్తలేదు? ఇది మాత్రం ఎందుకు బయటికి తీసుకొస్తారు? మేము ఒక్కటే చెప్తాను ఏంటంటే పోస్టులు మొత్తం పెంచాలి. 6,000 మంది ఉన్నాం మేము కాంట్రాక్ట్ వాళ్ళం. మమ్మల్ని విభజించి పాలించిండ్రు, మా శ్రమ దోపిడీ చేస్తాండ్రు. కాబట్టి అందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటాను ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. నా పేరు జి సుజాత, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కార్మికుల పక్షాన స్వచ్ఛందంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. వివాదాస్పద అజంజాహి మిల్లు స్థలంపై ప్రదీప్రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, మాజీ మేయర్ రాజేశ్వరరావు, వన్నాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర గల ఆక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంలో నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులను ఎలా ఇచ్చారని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలంలో కార్మికుల భవనాన్ని పునర్నిర్మించడానికి 3-4 రోజుల్లో నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కార్పొరేషన్ కూడా ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. మీరు పొద్దున సస్పెండ్ అయినవారు మీరు సస్పెండ్ అవుతారు, మమ్మల్ని సస్పెండ్ ఎప్పటికైనా మురళి గారు తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తా అనుకుంటాను. అంత మాత్రాన్నే అయిపోతుంది. కానీ ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా నిధులు పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ, ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకు తెలుసు. అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం, మొటేషన్ జరగటం, దానికి పర్మిషన్ రావటం, ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు. వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి, మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వాటిని కూడా వస్త్ర వ్యాపారంతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు కార్మికులు ఎంజాయ్ మిల్లు పోయింది, మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతాను. అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకాయన కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులు ఉన్నారు, ఆ పక్కనే వేరే కార్మికులు ఉన్నారు. ఎంతో మంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాన్ని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మారబోతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు పేరులో మార్పు కారణంగా బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వ 1 స్టేట్ 1
ఆర్ఆర్ఫీ లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వు ద్వారా 2025 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీనం కానున్నాయి. 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్కేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ చైర్మన్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ విలేకరులు. ఈ కార్యక్రమం దేని గురించి అంతా మేము అందరినీ పిలవడం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఒక స్టేట్ 1 ఆర్ఆర్బీ ఒకే ఆర్ఆర్బీ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం ప్రొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు ఇచ్చినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్
హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టీ ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది. అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా ధన్యవాదాలు. ఈ దేశంలో అదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మనుధర్మశాస్త్రంను బీజేపీ పాటిస్తుంది. కులమత ధనిక అంతరాలను సూచించే మనుధర్మశాస్త్రంను బీజేపీ అనుసరిస్తుంది. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమే. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అది అదాని ఉండాలి, ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి, ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా ఆశ్రునివాలి బలగం మొగిలయ్యకు బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య ఇకలేరు, కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్యంతో దుగ్గొండిలో మరణం. కమీడియన్గా మంచి గుర్తింపు పొందిన వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంతో ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి పాట ప్రజల గుండెలను హత్తుకుంది. ఈ పాటనే సినిమాకు గుండెకాయ అయ్యింది. ఈ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన కొమ్రమ్మ మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. కొమ్రమ్మ భర్త మొగిలయ్య గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి
చిత్ర యూనిట్తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించింది. ఈ మధ్య పొన్నం సత్యయ్య అవార్డు ఫంక్షన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్య 1,00,000 ఆర్థిక సహాయం అందించారు. మొగలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. నాన్న బలగం మొగలయ్య పొద్దుగాల కిడ్నీల ప్రాబ్లంతో బీపీ డౌన్ వచ్చి చనిపోయాడు మార్నింగ్ 3 గంటలకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.